ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైనటువంటి దినము. పునరుద్ధానపు ఆదివారపు దినమున నీవు చేయవలసింది, దేవుని ఆలయంలో నీవు నీ యొక్క హృదయమును కనపరుచుకొని వారుగా నీవు ఉండాలి. ఈ ఆదివారమున విశ్రాంతి దినము కనుక నీవు ఏ పని చేయకుండా దేవుని సన్నిధానములో కూర్చొని దేవుని యొక్క హృదయముతోను, దేవుని యొక్క మనసుతో, దేవుని యొక్క ఆలోచనతో దేవుని నువ్వు ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారుగా ఉండాలి. ఈ యొక్క ఆదివారపు ఉదయకాల దినమున ఇది పునరుద్ధాన దినము, దేవునికి ప్రతిష్ఠితమైన దినము. కాబట్టి నీవు దుఃఖపడవద్దు అని దేవుడు ఈ దినమున నీతో చెప్తున్నాడు. యెహోవా యందు ఆనందించడం వలన నీవు బలాన్ని పుంజుకుంటావు. నీకున్నటువంటి సమస్యను బట్టి, నీకున్నటువంటి లేమిని బట్టి, నీకున్నటువంటి ఆర్థిక సమస్యలను బట్టి, లేదా నీకున్నటువంటి అనారోగ్య సమస్యను బట్టి, ఉద్యోగ సమస్యనే గాని, వివాహ సమస్య గాని, బిడ్డల సమస్య గాని, అది ఏ సమస్య అయినా సరే ఈ దినము ప్రతిష్ఠితమైనటువంటి దినమున నీవు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని దగ్గర గోజాడుతూ దేవుని యందు కనిపెట్టి ఉండి నడుచుకున్న వేళ దేవుడు నీవు బలం పొందుకుంటావు అని చెప్తున్నాడు. ఆయన శక్తి నీకు ప్రసాదించి నిన్ను కృంగిన స్థితిలో నుంచి లేపేవాడు కూడా దేవుడే. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క ఉదయకాల దినమున తన ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆదివారపు దీవెనలను కుమ్మరించమని వేడుకుంటున్నాం దేవా. నేను మీ యందు ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో వారు శక్తి నందుదురు, బలము నందుదురు అని వాక్యం సెలవిస్తున్న రీతిగా తండ్రి, ఏ సమస్యలో ఉన్నప్పటికీ నాయన ఆ సమస్యను బట్టి నీ దగ్గర గోజాడినప్పుడు కృంగిన స్థితిలో నుంచి నీవు లేపేవాడు అని మేము నమ్మి ఉన్నాము తండ్రి. అందును బట్టి మీకు వందనములు దేవా. ఈ దినమున ఎంతమంది కృంగిన స్థితిలో ఉన్నారో దేవా, బలహీనమైన స్థితిలో ఉన్నారు నాయన, అటువంటి బలహీనమైనటువంటి పరిస్థితి నుంచి లేవనెత్తమని వేడుకుంటున్నాం దేవా. మరలా వారు శక్తి పొందుకునేలాగా సహాయం చేయండి తండ్రి. మీ కృపలో భద్రం చేయండి, కనికరించండి, కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క వాక్యమును ప్రతి ఒక్క హృదయములో తండ్రి నాయన మీరు నాటండి. నేను విత్తినటువంటి వాక్యమును రంతలుగా వారి హృదయాల్లో ఫలించేలాగున సహాయం చేయండి తండ్రి. పునరుద్ధానపు దినమున ప్రతి ఒక్కరు మీ సన్నిధిలో తండ్రి నాయన మరి అడుగుపెట్టడానికి, పరిశుద్ధపరచుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది మీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నారో, మీ చిత్తమైతే మరి యొక్క తండ్రి నాయన వారములో నాయన మరి మీ సన్నిధానంలో కూర్చోవడానికి సహాయం చేయండి. ఆత్మతోను సత్యముతోను ఆరాధించే కృపను వారికి దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి, బలహీనకు బలం చేకూర్చండి, రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరణ పడకల్లో ఉన్న వారిని సైతము మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణమైన స్వస్థత, విడుదల దయచేయమని వేడుకుంటున్నాం దేవా. యేసు నామములో ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారో, మూయబడిన ప్రతి గర్భము తెరవబడును గాక నాయన. యేసు నామమును అడుగుతున్నాం తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అందించండి నాయన. వివాహం కాని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉంటుండగా దేవా, తగినటువంటి భాగస్వామితో వారిని మీరు ఐక్యపరచండి, జతపరచండి దేవా. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. కుటుంబాల్లో శాంతిని, సమాధానమును, ఐక్యతను నింపండి. విడిపోతున్న కుటుంబాలను మరలా మీరు జతపరచమని వేడుకుంటున్నాం దేవా. ఐక్యపరచండి. మీ మహిమార్థమే మరలా వారు కలుసుకున్నటకు, నన్న కుటుంబంతో ఆరాధనకు వచ్చి సాక్ష్యం ఇవ్వడానికి దేవా మీ కృపలో వారిని భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదంతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడిని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.